లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అంతటా కృష్ణుడు ఇట్లు తలంచెను, గాంధీయందు స్వఫల్గునికి అక్రూరుడు ఉదయించెను అనట ఇది చిన్న కారణం. అనావృష్టి దుర్భిక్షాది ఉపద్రవాలను నివారించి ఈ ప్రభావం చాలా గొప్పది కావున నిశ్చయంగా ఇతని దగ్గర నా మహామణి చెమంతకం ఉండి తీరను. ఆ మణి ప్రభావములు అనేకములు ఇటువి వినబడుచున్నవి. ఈ అక్రూరుకుడు ఆ యజ్ఞం తర్వాత యజ్ఞము, దాని తర్వాత మరి ఒక యజ్ఞము నిత్యము ఎడతెగకుండా చేయుచున్నాడట. కావున ఇతని ధరని నిస్సంశయంగా అధిక జీవనాద్రవ్యముగా మణిరత్నమున్నదని నిశ్చయం చేసి మరియు ఒండు ప్రయోజనం ఉద్దేశించి కృష్ణుడు సకల యాదవ సమాజమును తన ఇంట సంఘటించను. ఆ సభయందు అందరూ కూర్చుండ తొలత సమావేశం యొక్క ప్రయోజనాన్ని ఉపన్యసించి అది పూర్తి అయినంతటా అక్రూరునితో ప్రసంగానంతరమునకు దిగి పర్యాచకములాడి జనార్దనుడు అతనితో ఇట్లనెను, దానపతి శతధనుడు సకల జగత్సారమైన శమంతక రత్నం నీకు ఇచ్చినట్టు సర్వ రాష్ట్రోపకారము నాది నీ దగ్గరున్నది అని మేమెరగనే ఎరుగుదుము. ఉండుగాక మేమందరము దాని ప్రభావం యొక్క ఫలం అనుభవించువారమే. కానీ ఇతడు బలరాముడు మమ్మల్ని శంకించను, అందుచే దాన్ని మా ప్రీతి కొరకు చూపించమని పలికి భగవంతుడు వాసుదేవుడు ఊరకున్నంత రత్నం దగ్గర పెట్టుకున్న అక్రూరుడు ఇట్లా అనుకొనెను, ఇప్పుడు చేయవలసినదేమి? ఇంకొకలాగు పలికితేనేని కేవలం బట్టచాటున ఉన్నదాన్ని వీరు వెదుకువారై అమ్మనని చూడగలరు. అతి విరోధం మంచిది కాదు అని ఆలోచించి అఖిల జగత్ కారణమైన ఆ నారాయణుని గురించి అక్రూరుడు అనియను. భగవాన్ ఈ రత్నంను శతధనుడు బహూకరించను. అతడు చరణ మీదట ఇప్పుడో రేపో ఎల్లుండియో భగవంతుడు హరి దీన్ని అడగగలడని నిశ్చయించి అతి కష్టం మీద ఇంతకాలము ఈ దానిని నా యొద్ద ఉంచుకొంటిని. దాన్ని భద్రపరచు క్లేశం చేత నేను అశేష భోగం నందు నా మనసు హత్తుకొనుటచే రవ్వంత ఏని సుఖమెరుంగనైతని. అశేష రాష్ట్రోపకారి అయిన దీన్ని ఇంత మాత్రమేని ఇతడు భద్రపరపలేకపోయినాడని నీవు అనుకొందువని నిన్నిందులకు ప్రేరేపణ చేయనైతని. అందువల్ల నీ శమంతకమును గైకొనము. నీవు ఎవ్వనికి అభిమతం గలదో వారికి బహుకరింపుము అని తన కడుపునకు చుట్టుకున్న బట్టలో దాచుకున్న మిక్కిలి చిన్న పెట్టినున్న దాన్ని వెలువరించెను. ఆ భరణి నుండి తీసి దాన్ని 5 కుల సమాజం నందు ఆ ఎదుకుల సమాజం నుండి విడిచెను. విడిచిన మాత్రమే దాని అపరిమిత కాంతి చేత ఆ స్థానమెల్ల మిరుమిట్లుగొనెను. అంత అక్రూరుడు అదే శతధనుడు మాకిచ్చినమ్మని, ఇది ఎవ్వడిదో అతడే దీన్ని గైకొనుగాక అనెను. అది చూచి సర్వయాదవులు బాగు బాగు అని మదిలో అచ్చెరువుకొని పలుకు పలుకులు వినబడను. దాన్ని చూచి బలరాముడు మా కృష్ణునితో పాటు నాకు ఇది సమానమైన సొత్తని దానిపై వేడుక పడెను. నా తండ్రి సొత్తే ఇది అని సత్యభామ దానిపై మిక్కిలి ముచ్చటపడెను. బలరామ సత్యభామను చూసి కృష్ణుడు తనను గోచక్రాంతరమందున్న వాణ్ణిగా భావించెను. సకల యాదవ సమక్షమందు అక్రూరుని గురించి హరి ఇట్లడెను, ఈ మణిరత్నంలో నా అపవాదు తొలగించుకొనుటకై ఈ యాదవులకు చూపితిని. ఇది నాకు మా బలరాములకు సరివంతైనది. సత్యభామ పితృధనం ఇది ఆమెది, మరి ఎవ్వరిది కాదు. సర్వకాలం దీని శుచి అయి బ్రహ్మచర్యాది గుణసంపన్నుడై ధరించినని ఇది సర్వ రాష్ట్రోపకారకము. అశుచి అయి ధరించిన ఇది ఆ ధరించిన వాణ్ణి చంపును. ఇందువల్ల 16,000 మందిని పెండ్లాడిన నేను దాన్ని ధరింప అసమర్థుడును. సత్యభామ మాత్రం ఎట్లా దీన్ని స్వీకరించును? ఆర్య బలరామమూర్తి దీన్ని ధరించినేని మద్యపానాది సకల ఉపభోగ పర్యంతము పరిత్యాగం చేయవలసి ఉండను. అందుచే అది వద్దు. ఈ యదులోకము బలభద్రుడు నేను సచేను ఓ దానపతి నిన్ను ప్రార్థింతమది నీవే ధరింప సమర్థుడవు. నీవు ధరించిన ఇది సర్వ రాష్ట్రోపకారకమగును. అందువల్ల నీవే అశేష రాష్ట్ర నిమిత్తంగా ధరింపము, మరి మాట పలుకకము అనిన దానవతి అట్లే అనియను. ఆ రత్నంను గైకొనను. అది మొదలు అక్రూరుడు వెల్లడి అయి జాజ్వల్యమానమై ఉన్న ఆ మణిరత్నమును తన కంఠమును దాల్చి కిరణమాలి అయిన ఆదిత్యున్నట్లు సంచరించెను. ఈ కృష్ణ భగవానుని లోకోపవాదు వాపుకొన్న ఇతివృత్తం ఎవ్వడు స్మరించినో వానికి ఇంచుకేని అపకీర్తి కలగదు. ఇంద్రియ పటుత్వం గలవాడే సకల పాప విముక్తి పొందను. యదువంశ విస్తరము. శ్రీ పరాశరుడు ఇట్లనెను, అనమిత్రుడు శని సత్యకుడు సాత్యకి సంజయుడు కొన్ని యుగంధరుడు అన్నవారు వరుసగా తండ్రి కొడుకులు. వీరు సైనేయులను జరిగిరి. అనమిత్రుడి వంశంలోనే వృష్ణి వర్ధిల్లను. అతనికి స్వఫల్కుడు కలిగిరి. స్వఫల్కుని ప్రభావం చెప్పితిని. స్వఫల్కుని తమ్ముడు చిత్రకుడు. స్వఫల్కునికి గాంధినియందు అక్రూరుడు పుట్టెను. అట్లే ఉపమద్గువు కలిగెను. ఉపమద్గువుకు మృద అమృద విశ్వ అరిమేజయ గిరిక్షత్ర ఉపక్షత్ర శత్రుఘ్న అరిమర్దన ధర్మదృగ్ దృష్ట ధర్మగంధ మూజవాహ ప్రతివాహులను కొడుకులు సుతార అనే కన్యయును కలిగిరి. దేవవంతుడు ఉపదేవుడు అనువారు అక్రూరుని తనయులు. పృథువు విపృథువు మొదలైన వారు పెక్కుమంది చిత్రకునికి కలిగిరి. కుకుర భజమాన శుచి కంబళ బర్హిషులు 4 అంధకుని కొడుకులు. కుకురునికి దృష్టుడు, వానికి కపోతరోముడు, వానికి విలోముడు, వానికి తుంబురుని మిత్రుడగు అనువు, వానికి ఆనక దుందుభి,
వానికి అభిజిత్తు, వానికి పునర్వసువు, వానికి ఆహుకుడని పుత్రుడు, ఆహుకి అని పుత్రిక కలిగిరి. ఆహుకునికి దేవకుడు, ఉగ్రసేనుడు అని 2 కొడుకులు జన్మించిరి. దేవవంతుడు, ఉపదేవుడు, సహదేవుడు, దేవరక్షిత అను కన్యయు 4 దేవకుని సంతానము. వారికి వృకదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవ, శాంతిదేవ, సహదేవ, దేవకి అనువారు వేర్వేరు భగినులు. వారిని అందరినీ వసుదేవుడు పెండ్లాడెను. ఉగ్రసేనునికి కంస, న్యగ్రోధ, సునామ, ఆనక, శంకు, సుభీమి, రాష్ట్రపాల, యుద్ధతుష్టి, సుతుష్టిమంతులను కొడుకులు కలిగిరి. ఉగ్రసేనుని కూతుండ్రు కంస, కంసవతి, సుతను రాష్ట్ర పాలికులను వారు. భజమానునికి విధూరథుడు పుట్టెను. విధూరథుడు సూర్యుడు, శమి, ప్రతిక్షత్రుడు, స్వయంభోజుడు, హృదికుడు అనువారు వరుసగా తండ్రి కొడుకులు. హృదికునికి కృతవర్మ, శతధన్వుడు, దేవార్హుడు, దేవగర్భుడు మొదలైన కుమారులు కలిగిరి. దేవగర్భుని కొడుకు సూర్యుడు. మారిష అతని ధర్మపత్ని. ఆమె యందు అతనికి వసుదేవాదులు 10 మంది పుత్రులు కలిగిరి. వసుదేవుడు పుట్టగానే అతని ఇంట భగవదంశ అవతారం దివ్యదృష్టితో చూసి దేవతల స్వర్గంన అనేక దుందుభులు మోగించిరి. అందుచేత ఇతడు ఆనక దుందుభి అని పేరొందెను. అతనికి దేవభాగ, దేవస్రవ, అష్టక, కుకుచ్రక, వత్సధారక, సృంజయ, స్వామ, సమిక, గుండోషులను వారు 9 తమ్ముళ్ళు ఉండిరి. పృథ, శత్రుదేవ, శృతకీర్తి, శృతస్రవ, రాజాదిదేవి అయిన వారు వసుదేవాదులకు 5 భగినులుండిరి. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.